సో నిన్న బీఆర్ఎస్ పార్టీ వరంగల్లో రైతు సంగ్రామ సదస్సు అనే ఒక ప్రోగ్రాంని తీసుకున్నది. చాలామంది రైతులతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేశారు. ఆ ప్రోగ్రాంలో మేజర్గా రేవంత్ రెడ్డి గురించి ఈ కాంగ్రెస్ ఇచ్చిన 6 హామీల పైన కేటీఆర్ కావచ్చు, వాళ్ళ పార్టీ నాయకులు కావచ్చు, ఇంకా మిగతా వ్యక్తులు కావచ్చు మాట్లాడారు. నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది ఏంటంటే, దివాలాగా ధమాకు లేదా మాకు, ఆయన 10,000 ఇస్తుండు, మేము అధికారంలోకి వస్తే 15,000 ఇస్తాం అని ఏదైతే రేవంత్ రెడ్డి మాట్లాడిన ముచ్చట్లున్నాయో, దానికి తోడు మా బట్టి విక్రమార్క గారు కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ కార్డు గురించి, వాళ్ళ యొక్క పరిపాలన వస్తే ఎట్లుంటుందనే దాని గురించి మాట్లాడిన విషయాలన్నీ కూడా స్క్రీన్ మీద ఒక మంచి ఎల్ఈడి స్క్రీన్ తీసుకొచ్చి దాని మీద పెట్టి, ఇగో ఇది రేవంత్ రెడ్డి మాట్లాడింది, ఇది రైతులకు చేస్తా అని చెప్పింది, ఇది ప్రజలకు ఇచ్చిన గ్యారెంటీలు అని చెప్పేసి ఒక్కొక్కటిగా అందరి ప్రజలకు చూపిస్తూ 7 దోషుల మన్నెత్తి పోసింది. మరి రైతుల విషయం గురించి మనం మాట్లాడితే, రైతు సంగ్రామ సదస్సులో రైతులకు కాంగ్రెస్ ఇచ్చిన వాగ్దానాలు ఏంది, అవి ఎంతవరకు అమలైనవి, అసలు అమలు అయిదా అమలు కాలేదా, పోనీ అమలు అయితే కావా, ఇట్లా ప్రతి ఒక్క అంశం పైన మాట్లాడే ప్రయత్నం చేశారు. అయితే నేను టైటిల్ ఈరోజు ఒకటి తీసుకోండి, పంట కొంటరా తన్నులు తింటరా, ఇది స్టేట్మెంట్ ఈరోజు. మరి నిజంగా కాంగ్రెస్ చాలా రోజుల నుంచి రైతాంగం, మరీ ముఖ్యంగా వడ్లు కావచ్చు, మక్కలు కావచ్చు, జొన్నలు కావచ్చు, ఈ 3 రకాల పంటలు పండించే రైతాంగం మొత్తం తీవ్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పైన విరుచుకపడతా ఉంది. కారణం ఏంటంటే వాళ్ళ పంటలు కొనడం లేదు. మరి ఎన్ని రోజులు ఇట్లా పంటలు కొనకుండా రైతుల్ని ఇబ్బంది పెడతారు, పంట కొనకపోతే మరి ఖచ్చితంగా తన్నులు తప్పవని చెప్పేసి అంటురా. సో ఇది ఇలా నమస్తే తెలంగాణ ఇలా రాసిన వార్త. పంట కొంటారా తన్నులు తింటారా, ఇక్కడ కేటీ రామారావు నాగలి పట్టుకున్నాడు, గర్జించిన ఓరుగల్లు అని టైటిల్ తీసుకునేలా ఇది రైతులు వచ్చిన తీరు. చాలామంది రైతాంగం నేను అటెండ్ అయ్యారు. ఇక నాగలితో దున్నుడే కాదట, తిరిగేసి తరిమి కొడతారట. రైతులకు ఓపిక నశిస్తే భూకంపం పుట్టిస్తారని కేటీ రామారావు అంటున్నాడు. రైతు డిక్లరేషన్ ఏమైందని గల్లా పట్టి అడగాలని చెప్తున్నాడు. కాంగ్రెస్ నేతల కాళ్ళు కాదు కాలర్ పట్టుకోవాలని చెప్పేసి, అంటే కాళ్ళు పట్టుకోవద్దు గల్లా పట్టుకొని అడగాలని చెప్తున్నాడు. గల్లా బట్టి ఏ గ్యారెంటీలు అని చెప్పేసి అడగాలని రైతులను రెచ్చగొట్టే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఇక దండం పెట్టకండి, కాంగ్రెస్కు పిండం పెట్టండి, ఆత్మహత్యలు వద్దు, గుండె ధైర్యం కోల్పోవద్దు, రైతులకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చింది. కాంగ్రెస్ వాళ్ళకు దమ్ముంటే మార్కెట్లకు రండి అని చెప్పేసి ఎర్రబెల్లి దయాకర్ రావు చెప్తా ఉన్నాం. రైతు బంధు పాలన రావాలని చెప్పేసి సత్యవతి రాథోడ్ చెప్తున్నది. రైతుల మరణాలన్నీ కాంగ్రెస్ సర్కారు హత్యలే అని చెప్పేసి పల్లా రాజేశ్వర రెడ్డి చెప్తున్నాం. సో ఇట్లా ఒక్కొక్కరిగా రైతుల పైన వాళ్ళు మాట్లాడే ప్రయత్నం చేసిరు. ఇక దీనికి తోడు నువ్వు తాళ్ళు తీస్తే రైతులు నీ తోలు తీస్తారని చెప్తున్నాడు. మొక్కలు కొనుక్కుంటే సర్కారు 1000 మొక్కలు అవుతుందని చెప్పేసి అంటున్నాడు. ఎగవేతల ఏతుల రేవంత్ రెడ్డి అని ప్రజలే అంటున్నారు. గల్లీ కార్యకర్త పత్తా లేడు, ఢిల్లీ నేత కనిపిస్తలేడు. కాంగ్రెస్ వరంగల్ రైతు డిక్లరేషన్ బోగసు పత్రం, చెప్పింది బట్టేబాజ్ ముచ్చట్లు, చేసేది దోకాబాజ్ పనులు. రేవంత్ రెడ్డి రెగ్యులర్ కాదు, రెన్యువల్ సీఎం. ప్రజలను మోసం చేసి గద్దెనెక్కి రైతు వారోత్సవాల పేరుతో ఉత్సవాలు పెట్టి ఎక్కడ పండుకున్నారు. ఆ రైతులకు పైసలు లేవు, రాహుల్కు మాత్రం మూటలు పోతున్నాయి. కాంగ్రెస్ పాలనలో దందాలు, కమిషన్లు, కొట్లాటలు. వరంగల్ రైతు సంగ్రామ సదస్సులో కేటీఆర్ నిప్పులు జరిగినటన ఇది దానికి సంబంధించిన ఫోటో. నిన్న అరే హౌలే ఎడబడినవరాబాయి, ఎప్పుడు ఇస్తావు, ఈ రాష్ట్రంలో ఏ మూలకైనా ఏ గ్రామానికైనా సరే ఒక్క రైతును కూడా వదిలిపెట్టకుండా రైతు బంధు ఇచ్చినట్టుగా నిరూపిస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటారా అంటున్నాడు. రైతులకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చినట్టు నిరూపిస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా అంటున్నాడు. ఇప్పుడు దీనికి సవాల్ విసిరంటే మన కాడ కంటెంట్ ఉండాలి. కంటెంట్ లేనప్పుడు మనం సవాల్ విసరలేము.
ఇప్పుడు ఏం చేస్తుర్రు అంటే ఇక తిట్ల పురాణం పెట్టుకునే ప్రోగ్రాం పెట్టుకురాలి అంతే, ఇక వేరేది ఏం లేదు. తిడితే గొప్ప అనుకుంటారు, తిడితే గొప్ప కాదు, మీరు పని చేస్తే గొప్ప. అవతలోడు చెప్పే మాటకు మించిన పని చేయాలి మనం, అప్పుడు మనం గొప్ప అవుతాం. తిడితే గొప్ప అవుతామా? ఇక రైతుల గురించి ఒక్కొక్కటి ఇలా రాసే ప్రయత్నం చేసిరా. కేటీఆర్ ప్రశ్నాస్త్రాలట ఏం అడిగింది చూడండి. ఎకరానికి 15,000 వస్తున్నాయా, రైతు బంధు వస్తున్నాయా? ఇగో ఇది గ్యారంటీ కార్డా. రైతులకు రైతు భరోసా కింద కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో చెప్పిన గ్యారంటీ, రైతులకు 15,000 రూపాయలు. ఇది రైతు భరోసా, ఇది వీళ్ళు పెట్టిన పేరు. భరోసా కింద వస్తున్నాయా, వస్తే ఎవరికి వస్తున్నా చెప్పొస్తున్నారు. దానికి తోడు రేవంత్ రెడ్డి గారు ఇగో రాశాం మనం, డిసెంబర్ 9 నాడు 2023, డిసెంబర్ 9, 2023 మరి కాంగ్రెస్ పార్టీ ప్రతి రైతుకి, అర్హుడైన ప్రతి రైతుకి 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పింది. చేసిందా? చేస్తే కూడా నాకు కామెంట్ సెక్షన్లో మీరు పెట్టవచ్చు. దానికి తోడు రైతు కూలీలకు 12,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి ఇది రైతు భరోసా 2వ గ్యారెంటీలో అది కూడా కలిపిర్రు. పోనీ ఈ 12,000 రూపాయలు ఎవరికన్నా రైతాంగానికి వస్తున్నాయా? ఇది రైతు కూలీలకు. ఇక అన్ని పంటలకు బోనస్ వస్తున్నాయా? అన్ని పక్కన పెట్టా, సన్నాలకైనా సరే 500 ఇస్తున్నారా? సన్న ఓట్లకు 500 రూపాయల బోనస్ ఇస్తామని చెప్పారు, ఇస్తున్నారా? వస్తున్నాయా ప్రజెంట్? దానికి తోడు కౌలు రైతుకు ఎకరానికి 14,000 ఇస్తామని చెప్పారు, వస్తున్నాయా? పంటల బీమా పథకం వచ్చిందా? అసైన్డ్ రైతులకు పట్టాలు ఇచ్చిండ్రా? 34 హామీల్లో ఒక్కటైనా అమలయ్యిందా? 34 హామీల్లో ఇప్పుడు 6 గ్యారంటీలు రేవంత్ రెడ్డి, తర్వాత 420 హామీలని ఇన్ని రోజుల దాకా ప్రచారం చేసింది. ఇప్పుడు వీళ్ళైతే ఇప్పుడు దాన్ని తగ్గించిర్రా, 34 హామీలట. 34 హామీల్లో ఏ ఒక్కటైనా అమలయ్యిందా అంటే, అమలయ్యిందంటే మళ్ళీ సగం సగం కాదు, 50-50, ఇది 50-50, 60-40 ఇట్లా కాదు, బరాబరు 100కు 100% ఈ 34 హామీల్లో ఏ ఒక్కటైనా అమలయ్యిందా అనేది సూటిగా కేటీ రామారావు నిన్న అడిగినాడు. దీని విషయంలో ఏ ఒక్క కాంగ్రెస్ అయినా సరే సమాధానం చెప్పాలి. అవును రాబాయ్, ఇది అయ్యింది, ఇది కాలేదు. పోనీ ఏ ఒక్కటని అంటారు కదా, రైతు బంధు పూర్తిగా చేసినాం, ఎగ్గొట్టలేదు. లేదు, రుణమాఫీ పూర్తిగా చేసినాం, ఎగ్గొట్టలేదు. రైతులకు పంట బోనస్ 500 రూపాయలు ప్రతి క్వింటాల్కి ఇసుకుంటూ వస్తున్నాం, ఏ ఒక్కసారి కూడా ఎగ్గొట్టలేదు. ఆధారం బయట పెట్టి ఇదిగో కేటీ రామారావు, ఇది ఆధారంపై నువ్వు రాజీనామా ఎప్పుడు చేస్తావు చెప్పని అడగాలి. ఇప్పుడు ఆధారం లేక వాళ్ళు ఏం చేస్తున్నారంటే కేటీ రామారావును సోషల్ మీడియా తిట్టుడు ప్రోగ్రాం పెట్టుకున్నారు. మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీరేమో వెలగబెట్టిరా, మీరేమో వీకిర్రా, మీరు రైతులను మోసం చేయలేదా, రైతుల్ని కేసులు పెట్టలేదా, రైతుల్ని కొట్టలేదా అని ఈ డ్రామాలు ఆడుతున్నారు. ఓరే నాయన, వాళ్ళు రైతులను కొట్టిరానో, రైతులను హింసించిరానో, రైతుల పైన కేసులు పెట్టిరానో, రైతులను సరిగ్గా చూసుకోలేదని ఇంకా ఏదో ఒకటి అనుకొని ఫైనల్గా ప్రజాక్షేత్రంలో ఒక రాజకీయ నాయకుడు ప్రజల్ని మోసం చేసినప్పుడు వేసే ఏకైక శిక్ష పదవి నుంచి తప్పించడం. మరి బీఆర్ఎస్ పార్టీ లేదంటే గత టీఆర్ఎస్ పార్టీ తప్పు చేసిందని నమ్మితే, లేదు మీరు అనుకునే నిజమైతే ఓడగొట్టే పని అయితే చేసిరా చేయలేదా? ప్రజలు ఓడగొట్టిరు కదా, మరి వాళ్ళు పీకిరాని మీరు అడిగే బదులు ఫస్ట్ మీరు వీక్తురా చెప్పాలి కదా. వాళ్ళు చేత కాకపోతేనే కదా ప్రజలు ఓడగొట్టింది, మీరు చేతనైన మునగాలనే కదా అధికారంలోకి వచ్చింది. మరి మీరేం వీక్తురని అడుగుతున్నాం. మీరు లంగలైతే మేము లంగలం, మీరు దొంగలైతే మీరు దొంగలంటే గదేం ప్రశ్న? అది కాదు. మీరు లంగలు కానీ మీ మంచోళం, మీరు దొంగలు కానీ మీ మంచోళం చూపిరు, ఇప్పుడు ఎవిడెన్స్ ఇది. అది చేతగాక సన్నాసులు లెక్క తిట్లదండగా ఎత్తుకున్నారు. సో ఇది నిన్న కేటీ రామారావు రైతు సంగ్రామ సదస్సులో మరి మాట్లాడిన మాటలు, అడిగిన ప్రశ్నలు. దీనికి తోడు మన అన్న జీవనన్న మాట్లాడింది ఒకసారి, రైతుల కన్నీళ్ళలోట కాంగ్రెస్ కొట్టుకుపోవాలంటున్నాడు. మన దేవుడు కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో రైతులమంతా సుఖ సంతోషాలతో బతికినామంటున్నాడు. అబద్ధాల కోరు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక హింస పడుతున్నామంటున్నాడు. ఇవాళకి 22 రోజులు అయింది. జొన్నలు పోసి కదలడం లేదు, మొదలడం లేదు.
ఒక్క రైతువి కూడా కొంటలేరు. ఈ హింస ఇంకెన్నాళ్ళు? 2 ఏళ్ళు అయితే వాళ్ళే పోతారు. మన రైతుల కన్నీళ్ళలో కొట్టుకుపోతారు. ఈ దుర్మార్గపు కాంగ్రెస్ను బొందబెట్టాలి. నాకు 4 ఎకరాల పొలం ఉంటే 2 యూరియా బస్తాలు ఇచ్చిండ్రు. ఎన్నికల ముందు 2 లక్షలు తెచ్చుకోండి, రాగానే అన్నీ మాఫీ చేస్తారు. ఆశతో అప్పులు తెచ్చుకొని రైతులు అరిగోసపడుతున్నారు. కాంగ్రెస్ దుర్బుద్ధి పాలన పోవాలంటే మనందరం ఏకతాటిపైకి వచ్చి మన కేసీఆర్ తెచ్చుకోవాలని చెప్పేసి మరి చెప్తా ఉన్నదా. ఇక జీవన్ అన్న ఫోటో వేసిరాడు. ఇంకా చూడొచ్చు. జీవన్ అన్న కాదు, రైతు, సారీ, సేమ్ జీవారెడ్డి లేకుండా జీవారెడ్డి అనుకున్నా, కాదు రైతు ఆయన. 4 ఎకరాలు ఇస్తే నాకు 2 యూరియా బస్తాలు ఇచ్చారట నా అన్నగారికి. 23 రోజుల 22 రోజులు అవుతుంది మక్కలేసి, ఇంతవరకు దాన్ని కొంతలేడు చేస్తలేడు. అవి కొనేదా సచ్చేదా పోయేదా అని చెప్పేసి ఒక రైతు తన ఆవేదనను ఆ సభలో మాట్లాడుతూ చెప్పిండు. ఇక మరి కేసీఆర్ మన దేవుడు అంటే నేను ఒక్కటి చెప్తా. రైతు బిడ్డగా, రైతుగా, వ్యవసాయం చేసినట్టుగా నేను ఒక మాట చెప్తా. మనం కాంగ్రెస్ రైతు పండుగ చేయాలి, రైతు బంధు ఇచ్చినందుకు అని చెప్పేసి ఒకసారి పండుగ చేసింది. ఆ రోజు నేను కేసీఆర్ గారికి కేక్ కట్ చేసి కేసీఆర్ గారికి ధన్యవాదాలు చెప్పిన. ఎందుకంటే రైతు బంధు ఆయన అధికారంలో ఉన్నంత వరకు కరోనా వచ్చినా, ఎరోనా వచ్చినా, ఏట్లబడి వచ్చినా ఆగలేదు. మరి రేవంత్ రెడ్డి వచ్చినాక 2-3 సార్లు ఎగ్గొచ్చిండు. ఎగ్గొచ్చినోనికి పండుగ చేస్తామా, పూర్తిగా ఇచ్చినోనికి పండుగ చేస్తామా? నేనైతే ఇచ్చిన వాళ్ళకే పండుగ చేస్తున్నాను. అందుకే కేసీఆర్కి నేను కేక్ కోసిన. కానీ రేవంత్ రెడ్డికి ఇంకేం కోయాలో మీరు చెప్పురి. మందిని ముంచినోనికి, మంది నోట్ల మన్ను పోసినోనికి, నమ్మి ఓటేస్తే ఆగం చేసినోనికి ఏం కోయాలి? ఓ ఏటపోతుంది అంటే పోదాం. సో అది కాంగ్రెస్ ప్రభుత్వం పైన రైతు తన ఆవేదన వ్యక్తం చేస్తుడు. ఈ రాష్ట్రంలో ఏ మూలకు పోయినా ఈ పరిస్థితి ఉన్నది. ఈడొక కాడ లేదు, ఆడొక్కాడు ఉంది, ఇట్లా కాదు. ఏ మూలకు పోయినా ఇదే పరిస్థితి కొనసాగుతున్నది. రేవంత్ రెడ్డి సర్కారు పైన ఈ రాష్ట్ర రైతాంగం గుర్రుగా ఉన్నది. దీంట్లో ఎలాంటి డౌట్ అక్కర్లేదు. కావాలంటే మీరు గ్రౌండ్లో చెక్ చేసుకోవాలి. ఇక ఈ సిగిదాపిన ముచ్చట్లు పనిచేసి రైతుల పంట కొనే ప్రోగ్రాం పెట్టుకోరు. ఇక పెట్టుకోకపోతే మీ పని అవుతుంది అంటారు వాళ్ళైతే. 34 హామీల్లో ఒక్కటైనా అమలయ్యిందా? రాబంధు రాజ్యం పోయి రైతు బంధు కేసీఆర్ రాజ్యం వస్తుంది. రాహుల్ గాంధీ చేసిన రైతు డిక్లరేషన్ హామీలు ఎక్కడ చచ్చినాయి? డిక్లరేషన్ పేట చిత్తుగాయితం ఇచ్చి మోసం చేసిర్రు. రుణమాఫీ చేసేది సారానా, రేవంత్ టోపీ బారానా? ధాన్యంలో తాలు తీస్తే రైతులు తోలు తీస్తారు, జాగ్రత్త. మొక్కలు కొనకపోతే ప్రభుత్వం 1000 ముక్కలు అవుతుంది. కాళేశ్వరంపై అబద్ధాలు చెప్తే చెప్పుతో కొట్టాలి. హైకోర్టు తీర్పుతో కాంగ్రెస్ అసత్యాలు బయటకు పడ్డాయి. దండం పెట్టడం కాదు, కాంగ్రెస్కు పిండం పెట్టండి. రైతు సోదరులారా, ఆత్మహత్యలు వద్దు, మనమే వస్తున్నాం. బలైన ప్రతి రైతు కుటుంబాలకు 10 లక్షలు ఇవ్వాలి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మరి రైతు సంగ్రామ సదస్సులో నిన్న మాట్లాడిన విషయాలు సో రాసుకొచ్చారు. ఇక ఇప్పుడు దీనిపైన అలా కౌంటర్ ఇచ్చే తెలివి లేదు. ఎవడైనా అలా ప్రజల మీద ప్రేమ ఉన్నోళ్ళు లేడు. ఇప్పుడు వాళ్ళు ఏం చేసుకుంటారు అంటే తిట్ల దండకం మొదలు పెట్టుకుంటారు. తిట్ల దండకం మొదలు పెట్టుకుంటే మన పని అయినట్టు కాదు కదనే. సో అది ఇక నిన్న బీఆర్ఎస్ పార్టీ వరంగల్లో పెట్టిన రైతు సంగ్రామ సదస్సు సంబంధించిన వార్తన ఇది కూడా ఇంత వేసిర్రా. కరోనా కంటే కాంగ్రెస్ డేంజర్ అని అంట. ఇది నేను చూడలేదా మరి. ఇప్పుడు ఈయన రాజశేఖర్ నాకు సంబంధం లేదు. కరోనా కంటే కూడా కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం డేంజర్ అని కేటీ రామారావు అన్నాడంట. ఇది నేను చెప్తలేను, కాంగ్రెస్ వెలుగు పత్రిక మినిస్టర్ గారి పత్రిక చెప్తున్నది.